సో మిగిలిన అందరూ ఏమని పిలుస్తారు? బాలకృష్ణ గారు ఏమని పిలుస్తారు? నన్న అక్క అంటాడు. అక్క. సో ఆవిడని బూ అని పిలుస్తారు అందరూ చాలా వరకు కూడా బూ అంటారు. తనకంటే చిన్నవాళ్ళు అంటే బూనక్క అని పిలుస్తారు అనమాట. సో నన్నేమో చిన్నక్క అని చిన్నవాళ్ళు పిలుస్తారు, పెద్దవాళ్ళు చిన్నమ్మ అని పిలుస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారి పిల్లలు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? చిన్నత్త. చిన్నత్త అంటారు. ఓకే. లోకేష్ గారు ఏమని పిలుస్తారు? చిన్న మమ్మీ అనేవాడు. ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత పెద్దమ్మ అని పిలుస్తాడు. సో వాళ్ళ ఆ పిల్లలతో మీకున్న మెమరీస్ చిన్నప్పుడు ఏమన్నా గుర్తున్నాయా మీకు? బాలకృష్ణ గారి పిల్లలు వాళ్ళు ఇన్ఫాక్ట్ భువనేశ్వరి, ఇప్పుడు లోకేష్ అంటే అసలు తను నాకంటే చిన్న భువనేశ్వరి, కానీ నాకు పిల్లలు లేట్గా కలిగారనమాట అమ్మ. సో మాకు లోకేష్ని ఎత్తుకుని బాగా తిప్పుతూ ఉండేవాళ్ళం అనమాట మేము. అదేవిధంగా బాలకృష్ణ పిల్లలు అంటారా, బ్రహ్మణి కావచ్చు, తేజు కావచ్చు, మోక్షజ్ఞ కావచ్చు, అసలు తమ్ముడు ఇల్లు రెనోవేషన్ జరుగుతున్నప్పుడు దగ్గర దగ్గర 1 సంవత్సరం పాటు మా ఇంట్లోనే నాతోటే ఉన్నారు వాళ్ళు. సో పొద్దున్నే వాళ్ళని లేపడం, పాలు తాగించడం, చదివించడం ఇదంతా చేసేదాన్ని. కొంచెం నేను క్రమశిక్షణ ఎక్కువ అనమాట. అంటే ఏమన్నా తప్పు చేస్తే కొంచెం పనిష్మెంట్ ఇవ్వడం అని అట్లా చేసేదాన్ని. సో కొంచెం పెరిగిన తర్వాత తేజస్విని, అదే రెండో పాపని, నీకు ఎవరంటే ఇష్టం అంటే నన్ను పనిష్ చేస్తుంది, ఆత్ అంటే ఇష్టం అని చెప్పేది. అంటే పనిష్ చేస్తున్నాను అని గుర్తు చేసుకుంటూనే ఇష్టం అని కూడా చెప్పేది అనమాట. సో ఇప్పుడు కూడా ఈవెన్ టు దిస్ డే అది భగవంతుడి ఆశీస్సులు అనుకోవాలి, నాన్నగారు ఆశీస్సులు అనుకోవాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అదే రకమైనటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం ఈనాటి వరకు కూడా నాకు ఇస్తారు. అది నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం అని నేను అనుకుంటాను.